మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం మన విశ్వసనీయ సమాచార పైన హైదరాబాద్ సిటీ నార్కోటిక్స్ వింగ్ హెచ్న్యూ మరియు టోలీ చౌకీ పిఎస్ ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ సప్లయర్ గ్యాంగ్కి దీంట్లో 2 నైజీరియన్ నేషనల్కి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి మొత్తం 150 గ్రామ్ ఎండిఎంఏ డ్రగ్ సీజ్ చేయడం జరిగింది. ఆ ఎండిఎంఏ డ్రగ్ వర్త్ 20 lakh rupees. ఈ 2 అక్యూజ్ పర్సన్ పేరు ఫస్ట్ చిద్ది ఇజాయా అండ్ సెకండ్ ఓబేసి జేమ్స్ విక్టర్. ఇద్దరు కూడా నైజీరియన్ నేషనల్ నుంచి ఉన్నారు. దీంట్లో ఇది అక్యూజ్ నెంబర్ 1 చిద్ది ఇజాయా అలియాస్ నాగేశ్వరన్. వాళ్ళు ఇక్కడ 42 years వయస్సు. వాళ్ళు 2014లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టూరిస్ట్ వీసా పైన ఇక్కడ ఇండియాలో వచ్చారు. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి డ్రగ్ పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంతకుముందు వాళ్ళ పైన 3 cases కూడా ఉన్నాయి. అది ఒకటి కేసు ఈ గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీంట్లో కూడా వాళ్ళ సైడ్ నుంచి 130 grams కోకేన్ అండ్ 32 grams ఎండిఎంఏ 2019లో సీజ్ చేయడం జరిగింది. సెకండ్ కేసు 24లో అమీర్పేట్ పిఎస్లో కూడా ఒక డ్రగ్ కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ కేసులో ఈ చిడ్డి ఇజే అక్యూజ్ నెంబర్ 1 అబ్స్కాండింగ్లో ఉన్నారు. అండ్ ఇంకా ఒకటి గోవాలో కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ 3 కేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంతకుముందు ఈ 2019 కేసులో ఈ జైలు నుంచి గోల్కొండ కేసు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీలో షిఫ్టింగ్ చేశారు. ఆ ఢిల్లీలో పోయి అక్కడ ఫేక్ డాక్యుమెంట్ పైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ మొత్తం ఒక నాగేశ్వరన్ ఒక ఇండియన్ పేరు పైన వాళ్ళు అక్కడ ఈ ఫేక్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇక్కడ రిసైడ్ చేస్తున్నారు. ఈ ఫేక్ డాక్యుమెంట్ ఎట్లా చేశారు దీని గురించి కూడా మన టీం ఎంక్వైరీ నడుస్తుంది. తర్వాత సెకండ్ అక్యూజ్ ఓబేసి జేమ్స్ విక్టర్. వాళ్ళు కూడా 2011లో టూరిస్ట్ వీసా పైన ఇక్కడ ఇండియాలో వచ్చారు. ఇండియాలో వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఢిల్లీలో క్లోత్ బిజినెస్ చేశారు. తర్వాత ఇది డ్రగ్స్ పెడ్లింగ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఈ చిడ్డి ఇజయ్తో పాటు ఇది ఓబేసి జేమ్స్ విక్టర్ రెగ్యులర్గా మన ఇక్కడ సబ్ పెడ్లర్స్ హైదరాబాద్ నుంచి ఎవరైనా సబ్ పెడ్లర్స్ ఆర్డర్ చేస్తారు. అప్పుడే ఇద్దరు కూడా అక్కడ ఢిల్లీ నుంచి పంపించేస్తారు, లేదా ఢిల్లీలో పిలుస్తున్నారు, లేదా ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు. సో నిన్న నైట్లో కూడా మన సమాచారం పైన వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఒక టోలీ చౌకీ పిఎస్ లిమిట్లో ఈ డెలివరీ చేయడానికి వచ్చారు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన జాయింట్ ఆపరేషన్ చేశాను. ఈ జాయింట్ ఆపరేషన్లో ఇద్దరికి కూడా సక్సెస్ఫుల్గా మన హెచ్న్యూ టీం మరియు టోలీ చౌకీ లోకల్ పిఎస్ అప్రెంట్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి ఇది 150 గ్రామ్ ఎండిఎంఏ సీజ్ అయింది. వాళ్ళ ఇద్దరు కూడా బోత్ వాళ్ళ టూరిస్ట్ వీసా అండ్ పాస్పోర్ట్ కూడా ఎక్స్పైరీ అయింది. తర్వాత కూడా ఇక్కడ ఇల్లీగల్గా ఓవర్ స్టే చేస్తున్నారు. సో మన ఈ కేసులో ఈ అక్యూజ్ నెంబర్ 2 ఓబేసి జేమ్స్ విక్టర్ పైన మన డిపోర్టేషన్ ప్రాసెస్ కూడా మేము స్టార్ట్ చేశాము. వాళ్ళపైన ఇంతకుముందు ఎలాంటి కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. దీని గురించి మన ఎఫ్ఆర్ఆర్ఓ డిపార్ట్మెంట్తో కలిసి తర్వాత నైజీరియన్ ఎంబసీతో కలిసి వాళ్ళ డిపోర్టేషన్ ఆల్రెడీ ప్రాసెస్ మేము స్టార్ట్ చేశాము. ఈ అక్యూజ్ నెంబర్ 1 చిద్ది ఇజయా ఇంతకుముందు 3 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీని గురించి వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి మన క్లియరెన్స్ రాలేదు. సో ఇప్పుడే మళ్ళీ వాళ్ళకి జైలుకి పంపించేస్తున్నాము. ఈ బోత్ అక్యూజ్కి ఫర్దర్గా ఈ డిపోర్ట్ చేసి వాళ్ళకి బ్లాక్ లిస్ట్లో పెడతాము. సో దాట్ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇక్కడ రావడానికి పాసిబిలిటీ లేదు. సో ఈ ఇద్దరు కోసం ఇది మన ఈరోజు మన E2లో డిపోర్టేషన్ చేస్తున్నాము. తర్వాత మన A1 అక్యూజ్కి కూడా డిపోర్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. మన హెచ్న్యూ టీం నుంచి కూడా జనరల్ పబ్లిక్లో రిక్వెస్ట్, రెగ్యులర్గా మన ఫారినర్స్ మన హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణలో రెగ్యులర్గా స్టడీ వీసా పైన టూరిస్ట్ వీసా పైన మెడికల్ వీసా పైన వస్తున్నారు. ఎస్పెషల్లీ ఆఫ్రికా నుంచి నైజీరియా నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ఈ డ్రగ్స్ యాక్టివిటీలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. వీసా
అండ్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఇక్కడ కంటిన్యూస్గా స్టే చేస్తున్నారు. ఎలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఇమీడియట్గా మన లోకల్ పోలీస్లో కావచ్చు లేదా మన హెచ్న్యూ టీంలో ఒకటి మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, అది 8712661601. ఈ నెంబర్లో కాల్ చేసి మీరు ఈ ఫారెన్ నేషనల్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు ఏదే డ్రగ్స్లో పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత మన ఇక్కడ లోకల్ పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ అంటే చాలామంది మన స్టూడెంట్స్ తర్వాత కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ ఫారెన్ నేషనల్తో కాంటాక్ట్ అయ్యి కొంతమంది ఇది డ్రగ్స్లో అలవాటు అవుతుంది. సో పేరెంట్స్ కూడా అది మీ పిల్లలు ఏ చేస్తున్నారు కాలేజ్లో వగరా అదే ప్రాపర్గా నిఘా పెట్టాలి. సో మన హెచ్న్యూ టీం రెగ్యులర్గా యాజ్ పర్ సిపి సార్ ఇన్స్ట్రక్షన్ మేము ఇప్పుడే 2 టీమ్స్ నుంచి ఇంకా 5 టీమ్స్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడే హైదరాబాద్ సిటీ కమిషనరేట్ ఏరియా కూడా పెరిగింది. సో మన హెచ్న్యూ టీం సైడ్ నుంచి ఈ అన్ని మొత్తం డ్రగ్స్ యాక్టివిటీ పైన నిఘా పెట్టడం జరుగుతుంది. ఇంకా కొత్త టీం ఫామ్ చేసి ఇంకా మన స్ట్రిక్ట్గా ఇన్ఫర్మేషన్ చేస్తాము. తర్వాత ఈ డ్రగ్స్లో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అది కన్జ్యూమర్స్ దొరికితే వాళ్ళకు కూడా డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ కూడా ప్రయత్నం చేస్తున్నాము. సో మన సిపి హైదరాబాద్ సార్ సజ్జనార్ సార్ ఈ మొత్తం మన ఈ నార్కోటిక్స్ వింగ్ స్ట్రాంగ్గా చేయాలి. ఈ నార్కోటిక్స్లో ఎవరైనా డ్రగ్స్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. తర్వాత ఎవరైనా కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళకి రీహాబిలిటేషన్ అండ్ డీ అడిక్షన్ చేయాలి, అది క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీని సందర్భంగా మన హెచ్న్యూ టీం రెగ్యులర్గా పనిచేస్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్లో మన హెచ్న్యూ టీం ఇన్స్పెక్టర్ డానియల్ అండ్ వాళ్ళ టీం తర్వాత ఎస్ఐ వెంకట్రాములు ఈ అన్ని మొత్తం టీం చాలా మంచిగా పనిచేశారు. మరియు మన టోలీచౌకి పిఎస్ నుంచి జీ బాలరాజ్ డిఐ టోలీచౌకి పిఎస్ అండ్ అందరు టోలీచౌకి స్టాఫ్ కూడా మంచిగా పనిచేశారు. సో అందరికీ నేను అభినందన చేస్తున్నాము. థ్యాంక్ యూ.